నీ లైఫ్ విలువ ఒక పేపర్ మీద రాసిన మార్క్స్ కంటే కూడా తక్కువనా? ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన వెంటనే వచ్చే ఆలోచన ఏమిటి? ఇంట్లో వాళ్ళు ఏమంటారు, స్నేహితుల ముందు ఎలా నిలబడాలి, నేను ఎందుకు పనికి రాని వాడిని అయ్యానా అనే ఒక భావన మిమ్మల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. అప్పుడు మీ మనసు బలహీన పడుతుంది. మనసు బలహీనంగా ఉన్నప్పుడు చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపిస్తుంది. అప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. సహోదరులారా, ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినంత మాత్రాన మొత్తం మీ జీవితమే ఫెయిల్ అయినట్టు కాదు. ప్రపంచంలోని చాలా గొప్ప వ్యక్తులు కూడా మొదట ఫెయిల్ అయ్యారు, మొదట ఓటమి పాలయ్యారు, కానీ వాళ్ళు గివప్ కాలేదు, కష్టపడ్డారు, తర్వాత విజయాన్ని సాధించారు. ఇస్లాం ప్రకారంగా ఈ ఆత్మహత్య చాలా ఘోరమైన పాపం సహోదరులారా. ఇది సమస్యకు పరిష్కారం కాదు, మరింత పెద్ద శిక్షకు కారణమవుతుంది. ఈ ప్రపంచంలోని చాలా చిన్న బాధ నుండి తప్పించుకోవడానికి మనపై మనం వేసుకునే పెద్ద శిక్ష అవుతుంది సహోదరులారా. మీ గురించి ఆలోచించే మీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్లకు మీరు తప్ప ఎవరూ లేరు. వారి దగ్గర కూర్చోండి, వారితో ప్రేమతో మాట్లాడండి, మీ మనసులోని బాధను వారికి చెప్పండి. వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, మిమ్మల్ని ప్రేమిస్తారు, మీ మనసులోని బాధను దూరం చేస్తారు. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మీ మంచి కొరకే ఆలోచిస్తూ ఉంటారు, మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అలాంటి వారిని వదిలి వెళ్ళడం ఇది కరెక్టా? చెప్పండి. నేను చెప్పింది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.